ప్రారంభమవుతుంది మహాప్రస్థానం, గొప్ప ప్రయాణం, తిరుగిరాని ప్రయాణం, పెద్ద ప్రయాణం బయలుదేరుతున్నారు. ఇక్కడ ఈ ప్రయాణం ఎలాగ అర్థం చేసుకోవాలి మనం? ఒక యోగశక్తితో దేహాన్ని కదుపుతున్నారు వాళ్ళు. ఇక్కడ మామూలు వాళ్ళు వెళ్ళలేరు. అప్పుడు కృపాచార్యుడు, యూత్సువు మొదలైన వాళ్ళందరూ చుట్టూ చేరిక ఉండగా అప్పుడు అందరికీ నమస్కారం చేసుకుని బయలుదేరి ద్రౌపది సహితులై పంచపాండవులు బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే వాళ్ళ వెనకాల కుక్క కూడా వస్తుందట. మొత్తం 7 వెళుతూ ఉండగా ఎలా వెళుతుందంటే యోగ బలేనైవా, ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయాణం ఒకనొక యోగశక్తితో చేస్తున్న ప్రయాణం. హిమోత్పర్వత ప్రాంతంలో ఒక్కొక్కటి దాటుకుంటూ ఆ శిఖరముల దాకా చేరుకున్నారు. అంటే స్వర్గం వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళాలన్నమాట కాదు. అక్కడ దాకా వెళితే వీళ్ళు చేరుకోగలిగిన శిఖరం దాకా వెళితే అక్కడ దేవతలు దివ్య రథాన్ని తీసుకోగలరు. అక్కడ వరకు సశరీరంగా వెళ్ళే వారిని సశరీరంగా స్వర్గలోకాన్ని తీసుకువెళ్తారు. అది క్రమం. వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యకరంగా జరిగిన విషయం ఏంటంటే యోగబలం తగ్గి ద్రౌపది పడిపోయింది. అందరికీ యోగబలం ఉంది. అక్కడ మొదట తగ్గిపోయింది యోగబలం ద్రౌపదికి, ఆమె కింద పడిపోయింది. వెంటనే భీముడు అన్నాడు, ఏ పాపము చేయని ఈమెకు యోగబలం దేనివల్ల తగ్గిపోయింది అంటే పుణ్యం మాత్రమే ఉంటే యోగబలం ఉంటుంది. యోగబలంతో వీళ్ళు వెళ్ళగలరు. ఇక్కడ ఏదైనా పాపం ఉంటే కొద్దిగా ఉన్నా అది సశరీరంగా స్వర్గాన్ని చేర్చదు. జాగ్రత్తగా వినాలి. ఆమె శరీరం విడిచిపెట్టిన వెంటనే దివ్యలోకానికి చేరింది ఆమె. కానీ ఇక్కడ చెప్తున్న అంశం ఏమిటి అంటే సశరీరంగా వెళ్ళలేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ సశరీరంగా వెళ్ళలేదు. ఈ రాజపుత్రి ఏ పాపము చేయలేదే, ఎందుకు పడిపోయింది అని అడిగితే యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఈమె పతుల విషయంలో అర్జునుడి పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఉన్నది. ఎందుకంటే సమబుద్ధి అనేది మీకు రాలేదు. ఆ ఒక్క భావం ఉన్నది. ఆ ఫలం ఇది అన్నాడు. ఇక్కడ తర్వాత సహదేవుడు పడిపోయాడు. సహదేవుడు ఎందుకు పడిపోయాడయ్యా అని అడిగితే ఈ సహదేవుడు ఆత్మన సదృశ ప్రాజ్ఞ నైషోమన్యత కంచన, ఈయనకి ఎప్పుడు ఏంటంటే నాతో సమానమైన తెలివైన వాడు లేడు అనే భావం ఉన్న కారణం చేత ఈయన పడిపోయాడు అంటున్నాడు. ఇక్కడ తర్వాత నకులుడు పడిపోయాడు. ఇతడు ఎప్పుడు ధర్మ మార్గం తప్పలేదే, ఇతడు ఎందుకు పడిపోయాడు అన్నాడు. అడుగుతున్నవాడంతా భీముడేనండి. ప్రతి ప్రశ్న భీముడు వేస్తున్నాడు. ఇతడికి రూపేణ మత్సమో నాస్తి, నా అంత అందగాడు లేడు అనుకుంటున్నాడు నకులుడు. అది వాడి పని అలా అయిపోయింది సుమా అడిగి. కొంత దూరం వెళ్ళేటప్పటిగా అర్జునుడు పడిపోయాడు. ఇక్కడ అంత అర్జునుడు పడిపోగా నేనెందుకు పడిపోయాడయ్యా అంటే ఈయన కొంచెం ముందు వెనక చూడకుండా ప్రతిజ్ఞ పట్టేశాడు. చూడండి, నేను శత్రువులందరినీ ఒక్క రోజులో దగ్ధం చేస్తానన్నాడు. ఒక్క రోజులో చేయలేకపోయాడు. అది ఇక్కడ. అందుకు రెండవది, ఎంత కాదన్నా నన్ను మించిన సూర్యుడు లేడు ఒక అహంకారం అనుకున్నది. ఈ 2 దోషాలతో అప్పుడప్పుడు ధనుర్ధారులను అవమానించాడు ఈయన మాటలతో. శ్రేయస్కాముడైన వాడు పని చేయకూడదు కదా, ఈ ఒక్క దోషం చేత ఇతరు పడిపోయాడు కింద అన్నాడు. అంటూ మరి నేను పడిపోతున్నానయ్యా అని పడిపోతున్నట్టు భీముడు ఒక్కసారి. ఆ పడిపోబోతున్నప్పుడు భీముడితో ఒక్కసారి చెప్తున్నాడు, నువ్వు భోజన విషయంలో నియమం పాటించేవాడివి కావు. తపస్సుకి చాలా అవసరం అది. అతిభుక్తంచ భవత ప్రాణేన చ వికథసే. అంతేకాదు నువ్వు కూడా అవతలివాడు ఎలాంటి వాడో చూడకుండా నీ బలాంతు గర్విస్తూ తిరుగుతున్నావు. కనుక బలగర్వం, ఒకటి సౌందర్య గర్వం, ఒకటి తెలివితేటల గర్వం, ఇంకొకటికి శౌర్య గర్వం. కనుక మనకున్న ఏ ఒక్కదానితోనే గర్వం పడితే అది యోగాన్ని దెబ్బతీస్తుంది అని దీన్ని బట్టి చెప్తున్నారు. ఇక్కడ ఆఖరికి ఎవరు మిగిలేదు? చివరికి వెళ్ళేటప్పటికంటే ఒక్క ధర్మరాజు మిగిలాడు, కుక్క మిగిలింది. పాపం ఏ పాపం ఎరగదు కదా. సరిగ్గా వెళ్ళేటప్పటికల్లా ఒక ఇంద్రుడు స్వయంగా దేవగణంతో వచ్చి అద్భుతమైన విమానాన్ని అక్కడ పెట్టి, ఓ ధర్మపుత్ర దీన్ని అధిరోహించు నువ్వు అన్నాడు. ఇక్కడ ఎందుకంటే నువ్వు దివ్యలోకాలకి రావాల్సిన వాడు. సశరీరంగా మనుష్య లక్షణంతో కూడిన దేహంతో స్వర్గంలో ప్రవేశించగలిగే అర్హత నీ పూర్వీకులకు కూడా లేనిది నీకు లభించిందయ్యా అన్నాడు. ఇది అధిరోహించవయ్యా అంటే చాలా సంతోషం. నాతో పాటు వచ్చిన ఈమె ఎక్కితే, శునకం ఎక్కితే నేను వస్తాను. అరే శునకమే పాపజన్మ. పాపజన్మ అయిన శునకం ఎలా ఎక్కుతుంది విమానం? విమానం యొక్క శక్తే దానికి లేదు. అది రాలేదు, అది వెనక్కిపోతుంది. అయితే నేనే వెనక్కిపోతాను. ఎందుకంటే అన్ని దోషాల కంటే దోషం ఏంటంటే మనల్ని అంటిపెట్టుకున్న వారిని విడిచిపెట్టి ఏది అనుభవించినా అది పెద్ద దోషము. అది భక్తత్యాగం ప్రాహురత్యంత పాపం. ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం కంటే మహాపాపం లేదు. అందుకే తుల్యం లోకే బ్రహ్మవధ్యాకృతేనా, అది బ్రహ్మహత్యాపాతకంతో సమానం. కాబట్టి శునకం వస్తే నేను వస్తాను, లేకపోతే నేను రాను, మీకే ఇబ్బంది లేదు రండి అన్నాడు. వెంటనే ఆశ్చర్యం, ఆ శునకం ధర్మదేవత రూపంగా ప్రత్యక్షమైంది. సాక్షాత్ యమధర్మరాజు అండి. అక్కడ తన బిడ్డని తాను అంటిపెట్టుకుని వచ్చాడు అక్కడి వరకు. చెప్పడం ఏమిటయ్యా? అందుకే భారతం కుక్కతో ప్రారంభమై కుక్కతో పూర్తయింది. ఇక్కడ కుక్క శ్రద్ధాపూర్వకమైన ధర్మానికి ప్రతీక తెలుసుకుంటే చాలు. ఇక్కడ తద్ధర్మరాజస్య వశో నిశమ్య ధర్మస్వరూపీ భగవానువాచ. భగవాన్ ధర్మ, ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ ధర్మస్వరూపుడైన భగవంతుడైనటువంటి లోకాన్ని యమించేటువంటి ఆ స్వామి ప్రత్యక్షమై, నీ సర్వభూత దయ అనేది ధర్మంలో ప్రధానాంశం. మీరు ఎన్ని మంత్రాలు చేయండి, ఎన్ని తంత్రాలు చేయండి, ఎంతో భక్తుడిని భావించండి, భూతదయ లేనప్పుడు ఆ భక్తి వ్యర్థం అంటాడు కృష్ణ పరమాత్మ. అందుకే నీ పాదకమల సేవయు నీ పాదార్చకలతోడి నెయ్యము నితాంత అపార భూతదయయుడు. చాలా ముఖ్యం. భాగవతం అంతా అదే చెప్తుంది. సర్వభూతముల పట్ల సమహిత బుద్ధి కలగాలి, అది చాలా ప్రధానం. అది నీకున్నది కనుక నువ్వు ధన్యుడివి. ఇక్కడ పడిపోయిన వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళు శరీరంతో రాలేరు కానీ నీకంటే ముందు అక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ.
ఈ విషయాన్ని ప్రస్తావన చేశాడు. పైగా నేను ఇప్పుడు నిన్ను గమనించుకోవడం కాదు, మొదటి నుంచి నిన్ను గమనించుకుంటున్నాను. అరణ్య పర్వం చివరిలో కనబడి యక్ష ప్రశ్నలు వేసింది నేనే. అప్పుడు నీకు అనుగ్రహించాను, నువ్వు ధన్యుడివయ్యా అని చెప్పగానే సశరీరంగా ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు మహానుభావుడు. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళాడో ఆశ్చర్యకరంగా దగ్గరుండి లోపలికి తీసుకెళ్తున్నారు. నా సోదరులు ఎక్కడ, నా భార్య ఎక్కడ అని అడుగుతున్నట్ట. నవ్వుకుంటున్నారు దేవతలు. ఇక్కడికి వచ్చాక ప్రశ్నలు వేయకూడదు, బంధాలన్నీ అక్కడే. అయినా వేస్తున్నాడు అంటే మనుష్య శరీరంతో వచ్చాడు కనుక వేస్తున్నాడు. అందుకే ఈ శరీరం కాకుండా మరొక శరీరం వస్తేనే అక్కడ ప్రవేశం. ఈ మహానుభావుడు శరీరం అంతా తపస్సు చేత పవిత్రమై దివ్యమైపోయింది కనుక వెళ్ళగలిగాడు. ఇక్కడ ముందుగా వెళుతూ ఉంటే ఆశ్చర్యకరం ఏంటంటే అనేక మంది ఊడిగం చేస్తూ ఉండగా దేవకాంతలు ఆ మధ్యలో నిర్మలంగా ప్రశాంతంగా స్వచ్ఛమైన కాంతితో దర్శనమిచ్చాడు దుర్యోధనుడు స్వర్గలోకంలో. ఆశ్చర్యపడి దుష్టుడు, వీడేంటి మొట్టమొదటి కనబడ్డాడు నాకు, వీడి పాపాలకు స్వర్గం కూడానా అన్నాడు. ఇది కేవలం ఆశ్చర్యపోయి అడిగాడే తప్ప ద్వేషంతో కాదండి, తెలుసుకోండి ఇక్కడ. సరే, మొత్తానికి యుధిష్ఠిరా, ఇది నీ భూమి కాదు, ఇది స్వర్గం. ఇతడు వెన్ను చూపకుండా వీరమరణం పొందాడయ్యా. ఇతడు ఇదివరకు చేసిన పాపాలు ఆ వీరమరణంతో పొందిన వేదనతో పోయే కనుకనే ఇతడు దివ్య స్వర్గాన్ని పొందాడు. సరే, కానీ నా వాళ్ళు ఎక్కడున్నారో చూపించాడు. వాళ్ళున్న చోటుకు చూపించాడు, వీళ్ళ దగ్గర కాదు. ద్రౌపది ఎక్కడుంది, నా వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు? ద్రౌపదితో పాటు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? దుష్టజిమ్ముడు ఎక్కడున్నాడు? విరాట్రాజు ఎక్కడున్నాడు? ద్రౌపది ఎక్కడున్నాడు? వీళ్ళందరినీ చూపించండి, రారా చూపిస్తాం అని ఒక దూతని పిలిపించి వాళ్ళు ఎక్కడున్నారో చూపించున్నారు. సరిగ్గా వెళుతూ ఉంటే ఒక అసహ్యకరమైన దుర్గంధం ఒకటి వస్తుంది. అక్కడ ఏమిటో చూస్తున్నాడు, శగలు వస్తున్నాయి. అక్కడ అనేక ఆర్తనాదాలు వినబడుతున్నాయి, ఆక్రందనలు. ఏమిటిది అంటే ఇది నరకమయ్యా అన్నాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే కాసేపు ఇది చూద్దుగాని రా అన్నట్టు. ఆ లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యపోతూ చాలా భయంకరంగా వెళ్ళిపోతుంటే, యుధిష్ఠిరా పుణ్యాత్మ, ఓ రాజర్షి, నువ్వు వెళ్ళిపోకయ్యా, నువ్వు ఇక్కడ ఉంటేనే కాస్త చల్లదనం వ్యాపించింది. ఈ కాసేపే నువ్వు వెళ్ళిపోయారు, మళ్ళీ మాకు వేడి మంటలు. మీరెవరు అని చూసేట పరిచయం చేసుకుంటున్నారు. నేను ద్రౌపదిని, నేను అర్జునుడిని, నేను భీముడిని, నకులుని, సహదేవుడిని. నరకయాత్ర తట్టుకోలేకపోతున్నాం. ఎవరెవరైతే ఈ ఆత్మీయులు అనుకున్న వీళ్ళందరూ నరకంలో కనబడ్డారు. అప్పుడు వచ్చింది కోపం. ఇదా ధర్మం ఇచ్చే ఫలం, ధర్మాన్ని అంటి పెట్టుకున్న వారికి నరకమా అని గట్టిగా అన్నట్టు. ఇదా ధర్మం ఇచ్చే ఫలం, ధర్మాన్ని అంటి పెట్టుకున్న వారికి నరకమా అని గట్టిగా అన్నట్టు. అనగానే అక్కడ దేవేంద్రుడు, ధర్మదేవత ఉభయులు ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ఇదంతా కనిపించినది వ్యాజ నరకం అంటారు దీన్ని అన్నట్టు. అవశ్యం నరకస్తాత ద్రష్టవ్యం సర్వరాజవి, రాజైన వాడు నరకాన్ని చూడక తప్పదు అన్నట్టు. ముఖ్యమైన అంశం అంటే రాజు ధర్మం కోసం యుద్ధం చేసినప్పటికీ కూడా అందులో హింస ఉంటుంది. ధర్మం కోసం చేసేది కనుక నరక బాధ ఉండదు. నరకాన్ని చూస్తారు, చూసినప్పుడు అయ్యో అనుకుంటారు కదా, చాలా అయిపోయింది. ఇక తర్వాత అంతా దివ్య భాగంలే. అంతేకాదు పుణ్య రాశి పాపరాశి రెండు ఉంటాయి, కుప్పలుగా ఉంటాయి. మనకు తెలియ చేయడమే మనకు తెలుసు. ఈ కుప్పల లిస్ట్ అంతా యమధర్మరాజు దగ్గర ఉంటుంది. ఇందులో బాగా పుణ్యం చేసిన వారికి ముందు నరకం అనుభవింపజేసేస్తారు, పాపం కొద్ది ఉంటుంది, తర్వాత స్వర్గాలను అనుభవిస్తారు. అది ముందే స్వర్గం వచ్చిందనుకోండి, తర్వాత నరకం చాలా ఉందని అర్థం. ఇలా ఉంటాయా నరకస్థితులు. అసలు నువ్వు కానీ నీ తమ్ముళ్ళు కానీ నరకాలకు పోయేవాళ్ళు కారు. మరి వీళ్ళందరూ వాళ్ళు ఎప్పుడో దివ్య స్వర్గధామాలు ఉన్నారు, వాళ్ళ నరకం లేదు. నీకు నేను వ్యాజ నరకం చూపించాను, నీ వాళ్ళందరూ అక్కడ ఉన్నట్టు ఒక నటన చూపించాను అంతే. ఈ నటన చేత ఏం జరిగిందంటే నువ్వు బాధపడ్డావు కదా, ఆ బాధతో అయిపోయింది. ఆ బాధ కూడా ఎందుకు కలిగించావంటే నువ్వు ధర్మయుద్ధం చేసిన రాజువి కనుక. రెండవది ఒక్క దోషం చేసావు నువ్వు. ఆ దోషం ఎలాంటిదంటే నీ యోగం భ్రష్టం చేసి నీ అన్నదమ్ముల్లా అక్కడ పడేసేది కాదు, ఇక్కడ దాకా తెచ్చింది. ఎందుకంటే నువ్వు గురువుని ఒక్క మాటతో వంచన చేసావు. నువ్వు వంచన యుద్ధం చేస్తే నేను వంచన నరకం చూపించి దానికి చెల్లగొట్టాను అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్త ఇక్కడ. కనుక నువ్వు వ్యాజం అప్పుడు చేసావు, నేను వ్యాజ నరకం చూపించాను ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఇది తెలియదు. అది వ్యాజేన హి త్వయా ద్రోణ ఉపచీర్ణ సుతం ప్రతి వ్యాజేన ఇవతతో రాజన్ దర్శితో నరకస్తవా. దేనికి ఎంతో అంతండి తెలుసుకోవాలి. ఇక్కడ వ్యాజం ఏమిటి? ఆయన అశ్వత్థామహత అని కృష్ణుడు చెప్పమన్నప్పుడు అలాగే చెప్తే దోషం లేదు. కుంజరహ అని వంచన చేసేవి కదా, అక్కడ వచ్చేసిన దోషం. ఆ కించిత్ దోషం ఉందయ్యా. ఆ దోషం కూడా నీ లోపల సత్యనిష్ట ఉండడం చేత అది నీకు భూమి మీద ఉండగా కింద పడేటట్టు చేయలేదు. చూడండి, అది రహస్యం. అది ఈ కించిత్ వ్యాజ నరకం చూడడంతో అది పోయింది. ఇంకా నీకు కానీ అసలు నీ తమ్ముళ్ళకి కానీ నరక బాధ లేదు. వాళ్ళ కిందనే యోగం చేతి కింద పడిపోయారు కనుక వాళ్ళకి అసలు నరక దర్శనం లేదు, నరక యాతం లేదు. నచతే భ్రాతరస్తాత నరకార్హాహ విశాంపతే. నీ యొక్క తమ్ముళ్ళు కానీ నీ సంబంధికులు కానీ నరకంలో ఉండడానికి యోగ్యులు కారు. వాళ్ళు కేవలం ఉత్తమలోక సుఖాలే పొందవలసిన వారు. రా, ఇంకా నీకు ఇది అయిపోయింది, ఇది ఇక్కడ ఏం లేదు చూడన్నారు. ఇంతవరకు కనబడి ఉండి మాయమైపోయింది. ఇక్కడ నరకమే లేదు, స్వర్గంలో నరకం ఎలా కనబడుతుంది? ఇక్కడ కల్పించాడంతే. అక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఇదిగో ఎవరెవరు ఎక్కడున్నారో రా చూపిస్తాను. నీ పూర్వీకులు కూడా పొందలేని గతిని హరిశ్చంద్రుడు, మాంధాత, భగీరథుడు, భరతుడు మాత్రమే పొందారు. ఇప్పుడు ఆ ఉత్తమ అక్షయ లోకములు నీకు లభిస్తున్నాయి. ఇప్పుడు ఇదండి యుధిష్ఠుడికి లభించినటువంటిది. అయినా నీ మనుష్య లక్షణం పోతే కానీ అవి నీకు రావు కనుక ఇక్కడ ఆకాశగంగా ప్రవహిస్తోంది, లోపల స్నానం చేసి రా అని చెప్పారు.
అప్పుడు యుధిష్ఠిరుడు ఆకాశగంగలో స్నానం చేసిన వెంటనే అంతవరకు నేను యుధిష్ఠిరుడిని వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి మనుష్య లక్షణం పోయింది. ఆయన మళ్ళీ తేజస్సు వచ్చింది. అప్పుడు దగ్గరుండి ఒక్కొక్కడు చూపిస్తున్నాడు. అప్పటి వరకు వైరభావం కానీ స్నేహభావం కానీ ఏమైనా ఉంటే అవి పోయాయి. ఆ సమయంలో ధర్మదేవుడు దగ్గరుండి ఎవరెవరు ఎక్కడున్నారో చూపిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళెవరయ్యా ఒక్కొక్కరు, ముందుగా నీకు అతి ప్రీతిపాత్రమైన పరమాత్మ నమస్కరించు, ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడో నీకు చూపిస్తాను. అంటే స్వర్గలోకంలో కూర్చున్నాడని కాదు, అక్కడ దర్శనం ఇచ్చాడు యుధిష్ఠిరుడికి తన స్వరూపాన్ని. ఈ దర్శనం వినగానే అర్జునుడు ఇంత గొప్పవాడా నన్ను పెడతామని అది చూపిస్తున్నాడు. ఇక్కడ కనబడింది ఏంటంటే దీప్యమానం స్వపుషా దివ్యైరస్త్రైరుపస్థితం చక్ర ప్రభృతి బిర్ఘోరై దివ్యై పురుష విగ్రహై ఉపాస్యమానం వీర్యేణ ఫాల్గుణేన సువర్చస యథాస్వరూపం కౌంతేయో దదర్శ మధుసూదన. నారాయణుడు దర్శనమిచ్చాడు. ఒక్కసారి ఎలా ఉన్నంటే శంఖచక్ర గదా పద్మములు దేవతల రూపములు ధరించి కొలుచుకుంటున్నాయి. ఆయన్ని అన్నట్టు వాడు పట్టుకోలే. పాంచజన్య దేవత, సుదర్శన దేవత, కౌమోదకి దేవత, శార్ంగ దేవతలు స్వామివారిని కొలుచుకుంటూ ఉన్నాయి. ఇక్కడ ఆ పాదముల దగ్గర నిలబడి ఆయన చూస్తూ మహానుభావుడు దర్శనమిస్తున్నాడు. కృష్ణ పరమాత్మని చూస్తూ అర్జునుడు ఆ స్వరూపం దర్శనం ఇవ్వగానే నమస్కారం చేసుకున్నాడు. అంటే అర్జునుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసింది కదా. గీత విన్న పుణ్యానికి ఆ మహాత్ముడు ఎక్కడికి వెళ్ళాడో పరిశీలించాడు. ఇక్కడ నారాయణ సన్నిధిలోనే ఉన్నాడు ఆయన. ఇక్కడ తర్వాత అదిగో 12 ఆదిత్యులు కనబడుతున్నారు కదా, అందులో వాళ్ళతో పాటు తిరుగుతున్నాడు. ఇక్కడ చూడు, ద్వాదశాదిత్యులలో కలిసి ఒక ఆయన తిరుగుతున్నాడు. ఆయన కర్ణుడు. ఇక్కడ మరుద్గణములు ఉన్నాయి, వాయుగణములు, అందులో ఉన్నాడు భీముడు. అశ్వినీ దేవతలు సన్నిధిలో నకుల సహదేవులు కనబడుతున్నారు. చూడు ఇక్కడ అలా చూస్తుంటే సూర్యకాంతులతో సమానంగా పద్మములు పట్టుకుని మహాతల్లి దర్శనమిచ్చిందండి. ఈమెవరు అన్నారు. నీకోసం అగ్నిహోత్రం నుంచి పుట్టిన స్వర్గలక్ష్మి ద్రౌపదీదేవి ఇవిడే. ఆశ్చర్యపోతున్నాడు. అంతే అదే కాకుండా ఉప పాండవులు మరణించారన్నవే వాళ్ళ 5 గంధర్వులు. వాళ్ళు ఒక వ్యాధంతో వచ్చి వెళ్ళిపోయారు. అదిగో వాళ్ళని చూడు అక్కడ. ఇక సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు సోమదేవుడైన చంద్రుడి వద్ద ఉన్నాడు చూడు. అలాగే అక్కడ కుంతి మాద్రులు ఎప్పుడు విమానారూఢులై సంచరిస్తుంటారు స్వర్గంలో. ఎందుకంటే పాతివృత్య ధర్మం వాళ్ళకి స్థితిని తీసుకొచ్చింది. భీష్ముడు చూడు అక్కడ వసువులతో కలిసి ఉన్నాడు. ఇక్కడ ఆ బృహస్పతి ప్రక్కన నిలబడి ఉన్నాడు ద్రోణుడు. ఇక్కడ వాళ్ళ అంశాలతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు అలా కనబడుతున్నారు. ఇక్కడ ఇలాగ దివ్యలోకాల్లో వాళ్ళు ఒక్కొక్కరు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఇలా వచ్చిన వాళ్ళు వాళ్ళ కర్మలు పూర్తయి వారి సహజ స్వరూపాన్ని పొందేరయ్యా. నువ్వు కూడా సామాన్యుడివా, సాక్షాత్ ధర్మదేవతవి అని చెప్తూ అన్నిటికీ మూలమైనటువంటి ఈ సర్వ జగత్తుకి మూలమై ఈ దేవతలు నడుపుతున్న ఆ వాసుదేవ బ్రహ్మముని ఆశ్రయించు. యస్స నారాయణో నామ దేవదేవ సనాతన సవై వాసుదేవ కృష్ణ. అతడే వాసుదేవుడు కృష్ణుడు అని చెప్పగానే యుధిష్ఠిరుడి సత్యమును దర్శించి తాను ధర్మతేజంగా మారాడు. ఇదయ్యా నీ పూర్వీకుల కథ.